Daily. Taste the Daily. బీహార్ శాసనసభ ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 121 నియోజకవర్గాల్లో గురువారం జరిగిన ఓటింగుల్లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. సుమారు 65% మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వినోద్ సింగ్ గుంజియాల్ తెలిపారు. ఇక లక్కీసరాయ్, సరణ్ వంటి చోట్ల స్వల్ప తోపులాటలు మినహా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని చెప్పారు. గతసారి ఎన్నికల్లో 57.29% పోలింగే నమోదైంది. 2000లో నమోదైన 62.57% పోలింగ్ ఇంతవరకు రికార్డుగా ఉండేది. తాజా ఎన్నికల్లో ముజఫర్పూర్లో 70.96%, సమస్తీపూర్లో 70.63%, మధేపురలో 67.21%, వైశాలిలో 67.37% పోలింగ్ నమోదైంది. ఇక పట్నాలో మాత్రం 57.93% దాటలేదు. ఓటు వేసిన ప్రముఖుల్లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్, మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవి, వారి తనయులు తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్, ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, వినయ్ కుమార్ సిన్హా, పలువురు కేంద్ర రాష్ట్ర మంత్రులు ఉన్నారు. బక్సర్, ఫతుహా, సూర్యగఢ్లలో కొన్ని బూత్ల పరిధిలో ఎన్నికలను ఓటర్లు బహిష్కరించారు. తొలి విడత బీహార్లోని 18 జిల్లాలో 121 నియోజకవర్గాల్లో 1314 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని పరీక్షించుకున్నారు. లఖీసరాయ్ నియోజకవర్గంలో తన కాన్వాయ్ ఒక కారుపై ఆర్జేడీ మద్దతుదారులు చెప్పులు, ఆవు పేడ, రాళ్లతో దాడి చేశారని బీహార్ ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా ఆరోపించారు. ఇక ఆ పోలింగ్ బూత్ ను స్వాధీనం చేసుకునేందుకు ఆర్జేడీ చేసిన ప్రయత్నంపై ఫిర్యాదు చేసినప్పటికీ స్థానిక యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించినట్లు ఈసీ అధికారులు వెల్లడించారు. ఇక ఎన్నికల దృష్ట్యా భారత్, నేపాల్ సరిహద్దు వెంబడి భద్రతను ఇరు దేశాలు కట్టుదిట్టం చేశాయి. బీహార్ ఎన్నికల్లో మునుపెన్నడూ లేనంత రికార్డు స్థాయి పోలింగ్ జరగడం ప్రజాస్వామ్య విజయమన్నారు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్. ఎన్నికల యంత్రాంగం పారదర్శకంగా, అంకిత భావంతో పనిచేసిందని తెలిపారు. దేశానికి బీహార్ ఒక దారి చూపించిందని, ప్రజాస్వామ్యం నెగ్గుతుంది. ఎన్నికల సంఘానికి ఇది ఒక అపూర్వ ప్రస్థానమన్నారు. నవంబర్ 11న రెండవ విడతలో 122 అసెంబ్లీ సీట్లకు పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఫలితాలు వెల్లడి కానున్నాయి.